చాలామంది అంటూ ఉంటారు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అని అంటారు. కానీ ఇది 100% నిజం కాదు కాదు అంతకు మించి చాలా చాలా పెద్ద నిజం ఏంటి అంటే, అంబేద్కర్ గారు ఒక్కరు రాయలేదు మన రాజ్యాంగాన్ని. మొత్తం 286 మెంబర్సు 286 మంది రాశారు మన రాజ్యాంగాన్ని. రాసేటప్పుడు మన ఇండియన్ గవర్నమెంటు చాలా కమిటీస్ని పెట్టారు. అందులో ఒక కమిటీ పేరు డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ కమిటీకి అంబేద్కర్ గారు చైర్మన్ అంతే. అంబేద్కర్ అయితే అస్సలు రాయలేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ బ్యాక్ సైడ్లో 286 మెంబర్స్ సిగ్నేచర్స్ ఉంటాయి. అందులో ఒక సిగ్నేచర్ అంబేద్కర్ గారిది అంతే. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే, మన రైట్స్ మన హక్కుల గురించి రాసింది ఎవరు అంటే అంబేద్కర్ అంటారు. అలా అనేవాళ్ళు వినండి ఒక్కసారి, రాసింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మళ్ళీ చెప్తున్నా వినండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒకసారి ఏదైనా మాట చెప్పే ముందు కొంచెమైనా తెలుసుకొని అనాలి. ఎవడో అంబేద్కర్ అన్నాడు అని పిచ్చి వాళ్ళలాగా అందరూ అదే అంటూ ఉంటారు. కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. పాపం అసలు ఆ 286 మనుషుల పేర్లు ఎవ్వరికి సరిగ్గా తెలియదు. అసలు కనీసం ఒక్కరి పేరు కూడా తెలియదు. ఆ 286 మెంబర్స్ నేమ్స్, వాళ్ళ ఫొటోస్ని, అసలు వాళ్ళు ఎవరు అనేది క్లియర్గా ఫ్యూచర్లో నేను ఒక వీడియో చేస్తాను, అప్పుడు అందరికీ తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ గనీ థాట్స్.